హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ఞ భరత్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాతో వచ్చేసాను. ఒక ఓల్డ్ లేదా న్యూ బ్లౌజ్ పీస్ని యూస్ చేసి కుర్తీ ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. నెక్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాము. ఖర్చు కోసం ప్లస్ ½ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అనమాట. టోటల్గా 5.5 ఇంచెస్. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నా. స్మాల్, మీడియం అండ్ లార్జ్ ఈ 3 సైజెస్ వారికి ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ సరిపోతుంది. సో ఇప్పుడు చెస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకుందాము. చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. ఈ 34 ఇంచెస్ ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 ఇంచెస్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే ఎగ్జాక్ట్ గా 8.5 ఇంచెస్ అయితే తీసుకుంటాం. అదే డ్రెస్కి వస్తే ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి 9.5 ఇంచెస్కి తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ 9.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరికైనా కానీ చెస్ట్ ఎక్కడ తీసుకోవాలి అంటే 6 ఇంచెస్ దగ్గర చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. అలాగే నడుము ఎక్కడ తీసుకోవాలా అంటే ఎగ్జాక్ట్గా 11 ఇంచెస్ దగ్గర మనం నడుము సైజ్ అనేది తీసుకుంటాం. అలాగే హిప్ రౌండ్ తీసుకోవాలనుకుంటే 20 లేదా 21 ఇంచెస్ దగ్గర ఈ హిప్ రౌండ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇది ఏ సైజ్ వారికైనా కూడా సేమ్. చూసారుగా 6 ఇంచెస్ దగ్గర చెస్ట్ రౌండ్ అనేది 9.5 తీసుకున్నాం అనమాట. అలాగే 11 ఇంచెస్ దగ్గర నడుము సైజ్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చి 7.5 ఇంచెస్. డ్రెస్ కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం కాబట్టి 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ కుర్తీ అయితే 20 లేదా 21 దగ్గర హిప్ రౌండ్ అనేది మార్క్ చేసుకుంటాం. సో నేను ఈ కుర్తీకి లైట్గా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేయాలనుకుంటున్నా. పై పార్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ అండ్ కిందిది వచ్చి బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ గీసిన తర్వాత బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం అదరగొట్టామంటే గనక యాజ్ ఇట్ ఈజ్ మార్క్ అనేది పడిపోతుంది. తర్వాత ఓపెన్ చేసి కొంచెం థిక్గా మొత్తం ఇలా మార్క్ చేసుకున్నామంటే కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది అనమాట. స్మాల్, లార్జ్ వాళ్ళకైతే క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ మీద మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి మనం అనుకున్నంత ఉండదు. ఎగ్జాక్ట్గా 85 to 90 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. 1 మీటర్ కూడా ఉండదన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ కింద మిగిలిన క్లాత్ని నేను రౌండ్గా కొంచెం ఫ్రిల్స్ పెట్టి వేద్దాం అనుకున్నాను. ఈ క్లాత్ కోసం యూజ్ చేసిన లైనింగ్ పీస్ కూడా చాలానే మిగిలిందనమాట. సో దాన్ని నేను మధ్యలో పెట్టేసి ప్రిల్స్గా చుట్టూగా కుట్టేశాను. హ్యాండ్స్ వచ్చి అతుకులు పడ్డాయి. బేసిక్ స్టిచ్చింగ్ కాబట్టి నేను ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు. సో ఇదండి ఫైనల్ లుక్. వేస్ట్తో కూడా చక్కగా మనం కుర్తీ అయితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.